ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కన్యరాశి వారి జాతకం, ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, మనసుల మాట, విద్యది, వివాహ బలంది, సంతాన బలంది, సంసార బలంది, అడవపడ్డ బలంది ఎలా ఉంది చూడు. లక్ష్మీకళ యోగ బలంది చూడు. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మహాగణపతి వచ్చినండి, షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం అలాగే పార్వతి పరమేశ్వరులు వచ్చినండి, రాధాకృష్ణుడు వచ్చిండ్రు. కన్యరాశి వారి జాతకం చాలా వరకు అద్భుతమైన యోగం నడుస్తుందండి వారి పేరు మీద. కానీ మాత్రం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారి జాతకంలో. నవగ్రహాల్లో వారికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి వారి జాతక బలానికి. రాహుకేతు గ్రహం ఒకటి, చంద్రగ్రహం, ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, అలాగే వీరి జాతక బలానికి మిగతా 6 గ్రహాలు మాత్రం చాలా వరకు మంచిగా ఉన్నాయి వారి జాతకం. మంగళగ్రహం కూడా మంచిగా ఉంది, కుజగ్రహం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం వీరు సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు, కానీ మాత్రం ఈ నెలలో విపరీతమైన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వ్యాపార లక్షణం గుణం ఉంటుందండి కన్యరాశి వారి జాతకంలో, స్త్రీలైనా పురుషులైనా. కానీ మాత్రం వ్యాపార విషయంలో కలిసి వస్తుందండి. మెయిన్గా మాత్రం హోటల్స్ రంగంలో వారికి కలిసి వస్తుంది, అలాగే వడ్డీ వ్యాపారస్తులు కలిసి వస్తుంది, అలాగే వీరి జ్యోతిష్య బలంలో వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది, అలాగే మోటార్ ఫీల్డ్లో ఉన్న వారికి కలిసి వస్తుంది, అలాగే కిరాణా షాపు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, జనరల్ స్టోర్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేస్తున్న వారికి కలిసి వస్తుంది, స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద అన్నదమ్ములతో విభేదాలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తలతో చిక్కులు చికాకులు ఉన్నవారికి ఎవరికి వారి ఎమ్మకు తీరా ఉన్నవారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఇలాంటి తగాదాలు ఉన్న వారు కూడా మాత్రం తొలగిపోతాయి వారి జాతక బలంలో. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం మనం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయిన వీరికి ఎవరో వ్యతిరేకత మొదలవుతుంది, ఎవరితో ఒకరితో వ్యతిరేకత మొదలైనా సరే వీరు వివేకమైన ఆలోచనతో మాత్రం వీరు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడే యోగ బలం ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం తిరుగు ఉండదండి. ఉత్తర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం మహాగణపతి ఆరాధన చేయటం, మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిదండి. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, ఎవరైనా మహాగణపతి హోమం చేయటం మంచిది. అలాగే శివపార్వతుల ఆరాధన, అలాగే వివాహం కాని వారు మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. నిత్య కళ్యాణం పచ్చతూరణం లెక్క ఉండే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. అంటే వివాహం కాలేని వారంటే మాత్రం వివాహంలో ఆటంకాలు వస్తున్నవారు, సంబంధాలు వచ్చి దూరమవుతున్నవారు, సంబంధాలు నచ్చకపోవడం కానీ, ద్వితీయ వివాహం చేసుకోవడం కానీ, ఒక కళ్యాణం కాకపోవడం కానీ, అలాగే సడన్గా మాత్రం భార్యాభర్తలు దూరమై అసలు కలవని వారు కానీ, ఇలాంటి వారు కరెక్ట్ శ్రీకృష్ణుని ఆరాధన చేస్తే చాలా వరకు మంచిది. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. కానీ మాత్రం శ్రీకృష్ణుడికి వారం అంటూ ఏం లేదండి, ఏ వారమైనా చేయొచ్చు. కానీ ముఖ్యంగా మాత్రం ఆ శ్రీకృష్ణుడిది మాత్రం హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే అనే వాక్యం నోటి అంట ఖచ్చితంగా ఉండాలండి. చాలా వరకు మంచిదేది కలియుగ మంత్రం అది. ఎవరైనా సరే చేయొచ్చు, ఈ రాశి వారిని కాదు, ఏ రాశి వారిని చేయొచ్చు. కానీ ముఖ్యంగా ఈ రాశి వారి పేరు మీద వచ్చింది కాబట్టి చాలా వరకు మంచిది. రెండవది మాత్రం గణపతి ఆరాధన అంటే ఓం గం గణపతాయ నమః అనే వాక్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చాలా వరకు ఆటంకాలు ఉన్నా, చిక్కులు చికాకులు ఉన్నా, దారిద్ర్య బాధలు ఉన్నా, కానీ ఇంట్లో ఎడలేని చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ సంతానం విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సంతానంలో ఉన్నవారికి మాత్రం ఉన్నత స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితులు కూడా మాత్రం సహకారమయ్యే అవకాశం ఉంటుంది. సన్నిహితులు దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకంలో మాత్రం వాటర్ ఫీల్డ్లో నడిచేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే వీరి పేరు మీద చూడాలంటే గృహ నిర్మాణాలు చేసేవారు, అంటే గృహం కట్టడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, లేదా బహుళంతస్తులు కట్టేవారికి కానీ, సిమెంట్ వ్యాపారస్తులకు కానీ, ఐరన్ వ్యాపారస్తులకు కానీ, ఇక గృహం కట్టే వస్తువుల్లో చాలా వస్తువులు ఉంటాయండి. అలాంటి చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లకు మాత్రం తిరుగు ఉండదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి అందరికీ ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. ఉద్యోగ విషయంలో చూడాలంటే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. దూరం వీరు బదిలీ కావాలనుకునే వారు కూడా తప్పకుండా అవుతారు. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభార్తలు వినే అవకాశం ఉంటుందండి. రాష్ట్రపరమైన ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రపరమైన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ లోను, గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ స్కాలర్షిప్ రావాలనుకునే వారు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. నేను చెప్తే జరగదండి, మీరు ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ కన్యరాశి వారి స్త్రీలకు మాత్రం అద్భుతమైన ఫలితం ఉంటుంది. అటు తల్లిదండ్రులకు కానీ అత్తమాలకు కానీ సహకారం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకి విరోధం వస్తుంది కాబట్టి ఏ విషయంలో అయినా సరే వీరు ఆచితూచి మాట్లాడటం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే వీరి ధోరణి మాత్రం విచిత్రంగా ఉంటుంది. కానీ మాత్రం ఉంటే ఒక్కోసారి చాలా వరకు మాత్రం హుషారుగా ఉంటారు, ఒక్కోసారి మాత్రం తొందరపడతారు, ఒక్కోసారి తొందరపడి ఆలోచన చేస్తారు, ఒకరికి ఒక మాట ఎందుకు అన్నామని ఆలోచన చేస్తారు. ఇలాంటి ఆలోచన ఉంటుంది వీరి జాతక బలానికి. మేధాగుణం ఉంటుంది వీరి జ్యోతిష బలంలా. కానీ గణిత శాస్త్ర రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. తీర్థయాత్రల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గణపతికి మాత్రం పూజ చేయడం మంచిదండి. వీరి జాతక బలంలో మాత్రం వీలైతే మాత్రం వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా విశేష యోగ బలం ఉంటుంది. శ్రీశైలంలో మాత్రం సాక్షి గణపతిని పూజ చేయడం చాలా వరకు మంచి ఉంటుందండి. శ్రీకాళహస్తిలో గణపతి పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం వస్త్రాలు ఏ వస్త్రం ధరించినా మంచిదే. అన్ని దిక్కులు మంచిదే వీరికి. ఏ దిక్కు నష్టం కాదండి. అష్టదిక్కులు కూడా మంచిదే వీరి జాతక బలానికి. అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు, లేదా రక్త సంబంధంతో విరోధం ఉన్నవారు, స్నేహితులతో సన్నిహితులతో విరోధం ఉన్నవారు కానీ మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు తగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం వరకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వీరి జ్యోతిష్యంలో మాత్రం క్రీడాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సెలబ్రిటీలు, పెద్ద గొప్ప పేరు ఉన్న వారికి మాత్రం విమర్శలు, చిక్కులు, చికాకులు, పేరు బదలం అంటే నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా ఆచితూచి ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడటం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశ యోగ బలం మంచిగా ఉంది వీరి జాతక బలానికి. ఈ కన్యరాశి వారి జాతక బలం మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివపార్వతులకు, శ్రీకృష్ణుడికి, మహాగణపతికి పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ గురువారం, బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.